గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం చెప్తా ఉంది, పరలోకము చాలా అతి శ్రేష్టమైన ప్రదేశం అండి. దానిని మనం వర్ణించలేము, ఊహకు అందని స్థలము. అది ఎంతో రమ్యమైనది, ఎంతో అద్భుతమైనది. దేవుడు తన చేతులతో నిర్మించిన పట్టణం అండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పరలోక రాజ్యం గురించి చాలా విషయాలు దేవుని వాక్యంలో చెప్పబడతా ఉన్నాయి. అయితే 3 విషయాలు చాలా చక్కగా వాక్యం చెప్తా ఉంది. అవేంటో ఈరోజు మనం చూద్దామండి. వాక్యం చెప్తా ఉంది, 1 పేతురుకు రాసిన పత్రిక 1:4 చదువుకుందాం. అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఇంగ్లీష్లో చూస్తే, అండ్ ఇంటూ అన్ ఇన్హెరిటెన్స్ దట్ కెన్ నెవర్ పెరిష్, నెవర్ స్పాయిల్ ఆర్ నెవర్ ఫేడ్. హల్లెలూయా. చూడండి, పరలోకం ఎటువంటిదంట అంటే అది అక్షయమైనది, క్షయము కానిదండి. అది ఎప్పుడు పాడు కాదంట అండి. అక్కడ పాడయ్యేవి ఏవి కూడా లేవంట అండి. అది అక్షయమైన స్థలము అని వాక్యం చెప్తా ఉంది. నిర్మలమైనది, చెడ్డది అంటూ ఏవి కూడా లేవు. సిన్ఫుల్ థింగ్స్ ఏవి కూడా లేవు. పాపానికి సంబంధించినవి అక్కడ ఏమి కూడా లేదండి. అక్కడ నిర్మలమైన ప్రదేశము అంటే పరిశుద్ధమైన స్థలం అండి. అక్కడ ఎటువంటి మలినము, ఎటువంటి చెడుతనము అక్కడ మనకు కనిపించదు. 3వదిగా మనం చూస్తే, వాడబారనిది అయిన స్వాస్థ్యము. వాడబారనిది అండి అంటే ఫేడ్ కానిది. ఈ లోకంలో వస్త్రములు కొన్ని రోజులు వేసుకుంటే కలర్ అంతా ఫేడ్ అయిపోతుంది కదండి, లైట్గా అయిపోతుంది, అంటే పాడైపోతుంది అని అర్థము. ఇన్ ద సేమ్ వే పరలోకము అన్ఫేడబుల్ అండి. అది ఫేడ్ అవ్వనిది, వాడబారనిది అండి. అక్కడ వాడిపోయేదంటూ ఏది కూడా లేదు. అక్కడంతా శ్రేష్టమైనది. అక్కడ ఎప్పుడు చిగురించే స్థలం అండి అది. సో ఇవన్నీ వింటూ ఉంటేనే అనిపిస్తుంది ఎప్పుడు చూడాలి అని కదా. రీసెంట్గా ఒక పాట కూడా వచ్చిందండి. ఏమనంటే, పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతును ఎప్పుడు చూస్తానో, నా ప్రియుని నేను ఎప్పుడు చూస్తానో అని ఒక చక్కటి పాట కూడా మనం వింటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, సో ఈ అక్షయమైన స్థలానికి, నిర్మలమైన స్థలానికి, వాడబారని స్థలానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడ్డావా? నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు సిద్ధపరిచావా? లేదంటే కనీసం ఈ రోజు నుండన్నా మనం సిద్ధపడదాం, ఈ క్షణం నుండన్నా సిద్ధపడదాము. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైన స్థలము, అది వాడబారని స్థలము, నిర్మలమైన స్థలము, అక్షయమైన స్థలము. ఆ స్థలంలో మనము కూడా పాలి భాగస్థులుగా ఒకరోజు ఉందామండి. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.